గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాల్టి ప్రధాన దినపత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి మనం చూద్దాం. ఈనాడు దినపత్రికలో వార్తలు 1 by 1 ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున సాగర్ వద్ద నేడు వరుణ యాగం, హాజరు కానున్న సీఎం, మంత్రులు. ఏఐతో వాతావరణ అంచనాలు, చిన్న రైతుకు 53,000 ఆదా, ప్రపంచ బ్యాంక్ నివేదిక అంటూ ఇక్కడ రెండు వార్తలు చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏంటంటే ఈ వార్తకు సంబంధించి చూసుకుంటే నాగార్జున సాగర్ వద్ద నేడు వరుణ యాగం చేయబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలి, ప్రాజెక్టులు నిండు కళ్ళతో సంతరించుకోవాలన్నట్టుగా కూడా వరుణ యాగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు వాళ్ళందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏఐతో వాతావరణ అంచనాలు, చిన్న రైతుకు 53,000 ఆదా, ప్రపంచ బ్యాంక్ నివేదిక అంటూ రిలేటెడ్ ఇంకో వార్త మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత మనం చూసుకుంటే కనుక మరుజన్మనిచ్చేది అమ్మే, అవయవ దాతల్లో 80% పైగా మహిళలే, ఆర్గాన్ ఫెయిల్యూర్ బాధితుల్లో పురుషులు, స్త్రీలు దాదాపు సమానమే. సో ఇరువురు కూడా ఈక్వల్గా ఉన్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాటిని పొందడంలో మాత్రం మహిళలు వెనకే. 2040 నాటికి మరింత ముదరనున్న సంక్షోభం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2040 కల్లా కూడా ఈ సంక్షోభం ఇంకా ఎక్కువగా, అంటే ఆర్గాన్ ప్లాంటేషన్కి, డొనేషన్కి సంబంధించి కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. అవయవ మార్పిడిలో దేశంలో 2వ స్థానంలో తెలంగాణ, ది లాన్సెట్లో ప్రచురితం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో నిజంగా అంటే భారత్లో అవయవ వైఫల్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుదల, వ్యాయామలేమి, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారం పెరుగుతూ ఉండడంతో 2040 నాటికి వార్షిక అవయవ మార్పిడి అవసరాలు 4.63 లక్షలకు పెరుగుతాయని తాజా అధ్యయనం ఆందోళన వెలబుచ్చింది. డైలీ లైఫ్ స్టైల్, తినే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు, సో రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ అనేది ఆర్గాన్స్ మీద పడుతూ ఉంది. దీన్ని బేస్ చేసుకుని కూడా రానున్న టైం అంటే 2040 నాటికి చూసుకుంటే కనుక అవయవ అవసరాలకు సంబంధించి కూడా 4.63 లక్షలకు పెరుగుతాయని తాజా అధ్యయనం రీసెర్చ్లో తేలిందనమాట. అయితే ఈ అధ్యయనం మహిళలకు సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని అయితే ప్రస్తావించింది. అవయవ వైఫల్య బాధితుల్లో పురుషులు, మహిళలు దాదాపు ఈక్వల్గానే ఉన్నా, సమానంగానే ఉన్నా, దాతల్లో మాత్రం అతివలే 80% పైగా ఉంటూ ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అవయవ మార్పిడి పొందుతున్న స్త్రీల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం. దానాల్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు, బట్ ఏదైతే మళ్ళీ వాళ్ళకి అవసరం ఉంటుందో అలాంటి విషయంలో మాత్రం తక్కువగా ఉండడంతో స్త్రీల సంఖ్య, అంటే అవయవ మార్పిడి పొందుతున్న స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడంతో మరో కీలక అంశంగా దీన్ని గుర్తించారు. ఆల్మోస్ట్ 2021 నుంచి ఆ గణాంకాలను మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ రాశారు 2021 గణాంకాల ప్రకారం మొత్తం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసుల్లో కిడ్నీలు పొందిన వారిలో 36.8%, కాలేయం పొందిన వారిలో 30.4%, ఊపిరితిత్తుల మార్పిడి 47.2%, గుండె మార్పిడి పొందిన వారిలో కేవలం 23.5% మహిళలు ఉన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ హరిశంకర్ మేష్రామ్, సంస్కృతి చౌహాన్ వారు ఈ వివరాలన్నీ కూడా కొంత రీసెర్చ్ చేసి వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మరుజన్మనిచ్చేది అమ్మే, జన్మే కాదు మరుజన్మనిచ్చేది కూడా అమ్మే అంటూ కూడా స్త్రీ యొక్క గొప్పతనాన్ని రాసుకొచ్చారు. ఇక్కడ తర్వాత మనం ఇంకో వార్త చూద్దాం. పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న బారస అధినేత. దాదాపు 2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. 2,25,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్టను ఓదారుస్తున్న బారాస అధినేత కేసీఆర్. చిత్రంలో పెద్ది భార్య స్వప్న, తల్లి అమృతమ్మ, ఎర్రబెల్లి దయాకరావు తదితరులు అంటూ కూడా ఈ వార్తను మనం చూస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు కేసీఆర్. తర్వాత మనం చూసుకుంటే మరిన్ని వార్తల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరు, పత్రాలు ఇవ్వకపోతే ఓటు గల్లంతే అంటూ కూడా సరిప్రక్రియకు సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నా. ఇన్ డీటెయిల్స్ మనకి 8వ పేజీలో ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే కనుక రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గం, భారత్కు కొత్త రవాణా మార్గంపై మాస్కో యోచన అంటూ కూడా ఆల్మోస్ట్ రైల్వే కనెక్టివిటీ, రైల్ జర్నీకి సంబంధించినటువంటి దానికి మాస్కో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి, 7 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడిన మెడికో, 3న రాజమహేంద్రవరంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం. కారుతో ఢీకొట్టడమే కాదు, పదే పదే కారు ఎక్కించే ప్రయత్నం చేస్తే దీన్ని అంటే ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిగిన మిస్టేక్గా చూడట్లేదు, ఏదో ప్రీ ప్లాన్డ్గా కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్గా కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి. కొన్ని దేశాలని బేస్ చేసుకుని కూడా
డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వెహికల్ డ్రైవ్ చేయడానికి ఉన్నప్పుడు ఆ డ్రింక్ చేసిన వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయడానికి లేకుండా అలాంటి ఒక సాంకేతికతని డెవలప్ చేయాలనే ఆ, అంటే చర్చ కూడా నడుస్తూ ఉంది నిపుణుల నుండి కూడా. అలానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినమైన శిక్షలు, భారీ జరిమానా ఉండాలి. రెండోసారి కనుక మళ్ళీ పట్టుబడితే కనుక జైలు శిక్ష, మూడోసారి పట్టుబడితే వాళ్ళ లైసెన్స్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి డిస్కషన్స్ కూడా ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు వేలల్లో లక్షల్లో కూడా మృత్యువాత పడుతున్నారు. సో అతివేగం కూడా ఒకటి కారణం అవుతుంది. సో దీనికి సంబంధించి వీక్లీ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించడం కాదు, దీని మీద కఠినమైనటువంటి చట్టాలు రావాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో పేరెంట్స్ గైడెన్స్ కూడా, పిల్లలు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, సేఫ్గా ఉంటున్నారా లేదా అనేటువంటి విషయాల మీద కూడా ఫోకస్ చేయాలనే చర్చ నడుస్తోంది. ఇక తర్వాత న్యూస్ చూస్తే ఇక శాస్త్రీయ పద్ధతిలో వాహనాల పరీక్షలు, తొలి దశలో 15 చోట్ల ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలు, మాన్యువల్ పరీక్షలకు ముగింపు పలకనున్న రవాణా శాఖ అంటూ కూడా ఆ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక కేసీసీ రుణ దరఖాస్తుదారులపై బ్యాంకుల నిర్దయ, గతేడాది 1.64 లక్షల మంది రైతులకు తిరస్కరణ, పునఃసమీక్షించాలని కేంద్రం యోచన అంటూ కూడా సూచన చేసినటువంటి పరిస్థితి. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ అంటాం మనం షార్ట్ ఫామ్లో, అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 100% రుణ మంజూరు సాచ్యురేషన్ అనేటువంటి పేరుతో, కేసీసీ సాచ్యురేషన్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన బ్యాంకుల నిర్ణయం కూడా నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. దయ లేకుండా అన్కైండ్గా వ్యవహరిస్తూ ఉన్నాయి. సో కేసీసీ రుణం కోసం రైతులు పెట్టిన దరఖాస్తుల తిరస్కరణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా దీనిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి వార్తా అంశాలు అయితే ఇవి. తర్వాత మనం సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ హెడ్లైన్స్ ఏంటి అనేవి మనం ఒకసారి చూస్తూ ఉందాం. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక మమతకు నిరసన సెగ అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే కనుక బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని హాలిసాహార్కు వెళ్తుండగా ఆమె వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి బురద, చెప్పులు, రాళ్లు విసిరినటువంటి పరిస్థితి. బీజేపీ గుండాలు తనను చంపేసేవాళ్ళంటూ కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు మనం ఆరులో చూడొచ్చు. సో మొదటి నుంచి కూడా ఎప్పుడు ఆమె ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాటిలో హైలైట్ అవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఇది నిజంగానే జరిగిందా లేదంటే కావాలని జరిగిందా అనే విషయంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ మమతకు నిరసన సెగ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. నేడు నల్ల బ్యాడ్జీలతో జూనియర్ డాక్టర్ల నిరసన అంటూ ఒక వార్త చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో జూనియర్ వైద్యులు జూడాలు సమ్మెకు సిద్ధమవుతూ ఉండడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచిన పరిస్థితి. దీంతో సోమవారం సమ్మెకు బదులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించినటువంటి వార్తని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం, వైఎస్ జగన్ హయాంలోనే ఆరోగ్య భాగ్యం అంటూ కూడా చాలా పెద్ద హెడ్లైన్స్లో ఒక వార్తను మనం చూస్తున్నాం. ఏంటనేది ఆ వివరాల్లోకి వెళితే ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించారు. అధికారంలో ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 0 వేకెన్సీతో 2 ఏళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించినటువంటి పరిస్థితి. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు వేతనం, విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు. సో టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇవి గ్రామీణ, గిరిజన జనాభాకు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలను కాపాడారు. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాటైతే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ దారి. సో ప్రభుత్వ రంగాన్ని చాలా డెవలప్ చేశారు. వైద్య రంగంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బట్ చంద్రబాబు హయాంలో జరుగుతుంది ప్రైవేట్ పరం అవుతుంది వైద్యం అనేది అన్నట్టుగా కూడా ఈ వార్తను చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య కళాశాలలు, పట్టణ పిహెచ్సిలు లాంటివి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ పరం అంటూ కూడా రాసుకొచ్చారు. సో మొత్తం మీద ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించారు. ద వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ అంటూ P167581 అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే పాలకుడు ఉంటే దశాబ్దాలుగా సంక్లిష్టతతో కూడినటువంటి పరిమితులను అధిగమించడం సాధ్యమే అని వైద్య రంగంలో వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ప్రశంసిస్తూ ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొన్న ఒక భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏంటంటే వైద్య రంగాన్ని చాలా
ఫోకస్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది ఈ వార్తా సారాంశం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా, అయ్యా చంద్రబాబు మీకు అసలు జాలే లేదా అంటూ ఒక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ మీకు మనసే లేదా, అమ్మ అనితమ్మ నీకు ఆడపిల్లలు లేరా, లోకేష్ కనీస స్పందన లేదేంటయ్యా, 3 సార్లు కారుతో ఢీకొట్టి తలపై కారు ఎక్కిస్తే 3 సార్లు కారుతో ఢీకొట్టి తలపై కారు ఎక్కిస్తే ఇదేనా మీ స్పందన అంటూ కూడా రాసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, రాజకీయ ఒత్తిళ్లతో కేసును తారుమారు చేయొద్దు, పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతం అంటూ మాట్లాడుతున్న ప్రియాంక తండ్రి వెంకటేష్. అంటే ఈ కేసు గురించి చూస్తే కనుక ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్ చేసి, ఇక్కడ చెప్తున్నాను కదా ఇందాక 3 సార్లు కారుతో ఢీకొట్టి తలపై కారు ఎక్కిస్తే ఇదేనా మీ స్పందన అని తండ్రి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళు కొంత ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, అలానే వాళ్ళు అధికార బలం ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎవరి అధికార బలం ఉంది ఏంటనేది మాత్రం బయటకు రావాలి. సో ఇలాంటి కేసెస్లో అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది కాబట్టి నాన్ బెయిలబుల్ అరెస్టులు అక్కడ ఉండాలి, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండాలి అన్నట్టుగా కూడా ఎక్కువగా డిమాండ్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ తండ్రి ప్రశ్నిస్తున్నటువంటి వార్తని మనం సాక్షి దినపత్రికలో చూస్తూ ఉన్నాం. వ్యవస్థలు నిర్వీర్యం, ప్రియాంక కేసే నిదర్శనం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు స్పష్టంగా ఉన్నా పోలీసుల నిర్లక్ష్యం, యాక్సిడెంట్గా చూపి నిందితులను తప్పించేందుకు ప్రయత్నం. ఇది ఒక యాక్సిడెంట్గా చూపిస్తున్నారు. బట్ ఇవాళ మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఒరిజినల్ ఫోటోలు అయితే ఈరోజు బయటకు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి, నిందితులు ఎవరు ఏంటి అనేది. బట్ ఇక్కడ నిందితులను తప్పించేందుకు ప్రయత్నం అంటూ రాసుకొచ్చారు. పోలీసుల అలసత్వంపై విచారణ జరపాలి, మద్యం గంజాయికి బ్రాండ్ అంబాసిడర్లా చంద్రబాబు తీరు, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి అనేది బీభత్సంగా ఇదైంది, యువత తప్పుదారి పడుతున్నారని కూటమి ప్రభుత్వం అంటుంది. బట్ కూటమి ప్రభుత్వంలో గంజాయికి అడ్రస్గా మారుతుంది, మద్యం గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ల చంద్రబాబు తీరు అంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం ఎత్తుతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్తూ ఉన్నారు. తర్వాత మనం మిగతా వార్తలు చూద్దాం. డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ ఇటీవల విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్న యువత అంటూ కూడా ఎంతసేపు వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళే నేతలు వాళ్ళు ఉంటున్నారు, అసలు ఒక్క పర్సన్ని చూపించండి డిఎస్సికి సంబంధించి విద్యార్థులని అంటున్నారు. బట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది విద్యార్థుల్ని వీళ్ళని చూపించే ప్రయత్నం అయితే చేశారు. డిఎస్సి అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీలు, చంద్రబాబు ప్రభుత్వ ఆంక్షలు అడ్డంకులు అధిగమించి రిలే దీక్షలు విజయవంతం, రిలే దీక్షల్లో జంజీ కథం తొక్కడంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు. సో డిఎస్సి అక్రమాలపై యువత ప్రజల్లో రోజురోజుకు పెళ్లుబుకుతున్న ఆగ్రహవేశాలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్, డిఎస్సిలో ఘోరాలపై సిబిఐ విచారణ జరిపించాలని పట్టు, తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్పై సీఎం చంద్రబాబు బెంబేలు, పోలీసులతో ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్ర అంటూ కూడా. సవాల్ కాదు, మాకు సమాధానం కావాలి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఎవరైతే జాబ్ కోసం చాలా ఫైట్ చేశారు, చాలా చదివారు, చాలా నేర్చుకున్నారో, ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళందరినీ కూడా అన్యాయం జరిగింది, అమ్ముకున్నారని ఇట్లాంటివి వస్తుంటే నారా లోకేష్ స్పందించి సవాల్ విసిరారు, రండి చర్చకి రండి, లేకపోతే ఎవరికైనా క్లారిటీ కావాలంటే విద్యార్థులు వాళ్ళు రావాలంటే మాకు కావాల్సిన సవాల్ కాదు సమాధానం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన. బట్ చూద్దాం ఏం జరుగుతుంది దీనిలో, ఎందుకంటే డిఎస్సి అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నట్టుగా కూడా వైసీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి, క్లారిటీ రావాలని కోరుకుందాం. అంతులేని అరాచకం, భారతీ సిమెంట్స్లో నిలిచిన ఉత్పత్తి 2 యూనిట్లు మూత, చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం, సీఎంఓ డైరెక్షన్లో టీడీపీ గుండాల ఆగడాలు, మైనింగ్ ప్రాంతంలో కార్మికులు వాహనాల అడ్డగింత, 6 రోజులుగా సాగని లైమ్స్టోన్ మైనింగ్, ముడి ఖనిజం లేకపోవడంతో 2 యూనిట్లలో నిలిచిన ఉత్పత్తి అంటూ కూడా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలు అడ్డుకోవడానికి మించిన దుర్మార్గం ఏముంటుంది, రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమలు ఆహ్వానిస్తున్నామని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా భారతీ సిమెంట్స్పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నలో 6 రోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీ సిమెంట్స్ను మూతపడేలా చేయడమే లక్ష్యం అన్నట్లు టీడీపీ గూండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. 2 యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులు వాహనాలు పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముట్టాలు అక్కడ రెయిన్ బౌళ్లు పహరా కాస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అంటూ ఒక
వార్త అయితే చూస్తున్నారు. ఇక్కడ ఇమేజ్ మనం చూడొచ్చు. భారతీ సిమెంట్స్ ప్లాంట్లో వాహనాలు అడ్డుకుంటున్న టీడీపీ మూక అంటూ కూడా చూపిస్తున్నారు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. టీడీపీ మూక ఎక్కడుందో నాకైతే కనిపించలేదు. బట్ చూద్దాం, ఎందుకంటే పరిశ్రమలు ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నారు కూటమి ప్రభుత్వం. బట్ ఇక్కడేమో పరిశ్రమలు అడ్డుకుంటున్నారు అంటూ కూడా రాసుకొచ్చారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు, దామచర్ల దౌర్జన్యాలు అంటూ కూడా పోలీస్ స్టేషన్ అడ్డగా అంటూ చూస్తున్నాం. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన నేత మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆరోపణలు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలో దామచర్లకు వాటాలు. ఆయన ఇల్లు కేంద్రంగా డ్వాక్రా రుణాల్లో అక్రమాలు. రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షల వసూలు. వీఆర్కు పంపిన సిఐ విజయకృష్ణకు భూ కబ్జాల కోసం మళ్ళీ అక్కడే పోస్టింగ్. కార్మిక నగర్ను కూల్చేస్తుంటే పోలీసులు అసలు ఏం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో సాక్షి దినపత్రికలో ఇంకా మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఏమున్నాయనేది. చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, అర్ధనగ్నంగా డోలీమోత. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి అల్లూరు జిల్లా సరిహద్దులోని ఇరు జిల్లాలకు చెందినటువంటి గిరిజనులు ఆదివారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పీత్రిగెడ్డ, నీళ్లబంద, పెద్దగరువు, అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట, జాజులబంద, పీవీటీజీ గిరిజనులు తమ గ్రామాలకు రహదారులు, విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్నంగా డోలీ మోస్తూ 5 కిలోమీటర్ల మేర నిరసన యాత్ర చేశారు. రోలుగుంటలో, అనకాపల్లి జిల్లా రోలుగుంటలో పరిస్థితి, దాని డోలీ మోతల్ని మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం వచ్చాక కొంత కేర్ తీసుకున్నాక రోడ్లు అక్కడ డోలీ మోతలు లేకుండా చూస్తామని ఆ ప్రయత్నాలు, అవన్నీ ఆ రోడ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నా అక్కడెక్కడ ఇలాంటివి వస్తున్నాయి చూడండి అంటూ కూడా సాక్షి దినపత్రికలో ఆ వార్తకి సంబంధించినటువంటి ఇమేజ్ మనం చూస్తున్నాం. ప్రతిష్టంభనకు తెరపడిన పార్లమెంట్ వర్షాకాల సెషన్లో మిగిలింది 4 రోజులే. 15 రోజుల్లో లోక్సభ పనిచేసింది. ఓవరాల్గా చూసుకుంటే 15 రోజుల్లో 15.36 గంటలు మాత్రమే. ప్రతిపక్షాల పట్టుతో సందిగ్ధంలో పలు కీలక బిల్లులు అంటూ కూడా ప్రతిష్టంభనకి ఎప్పుడు తెరపడుతుందంటూ కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా బోగస్. ఉద్యోగాల జీతాలపై అబద్ధాలు. అవే నిజమైతే సీఎస్తో సంతకం పెట్టించి ఇవ్వండి. చంద్రబాబుకు సవాల్ విసిరిన ఉద్యోగ సమాఖ్య అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి. ఉద్యోగులకు 30,000 కోట్లు చెల్లించామనడం అబద్ధం. లెక్కలతో సహా ఫ్యాక్ట్ షీట్ విడుదల. 30 ఏళ్ల జీతాల వాటా ఎప్పుడు 35.40% దాటలేదు. ఉద్యోగులను విలన్లుగా చూపి ప్రజలకు వారిపై ఉసిగొలిపే కుట్ర జరుగుతుంది. 3 లక్షల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మాయాజాలం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ నిలదీత. నిమిషానికి 3 ఓట్లు వేయడం సాధ్యమయ్యే పనేనా? రాత్రి 11 నుంచి 2 గంటల మధ్య 17.19 లక్షలకు పైగా ఓట్లు ఎలా పోలయ్యాయి? ఇందుకు సంబంధించిన వీడియో, సీసీటీవీ రికార్డులు ఎందుకు బయటపెట్టడం లేదు? ఈవీఎంల వల్ల ఖచ్చితమైన సమాచారం రాదు, ఎక్కడైనా తేడా జరగచ్చు అంటూ కూడా చాలా కీలక హాట్ కామెంట్స్ అయితే చేశారు. పరకాల ప్రభాకర్ నిలదీసినటువంటి పరిస్థితి, ఆ వార్తకు సంబంధించినటువంటి హెడ్లైన్ మనం చూస్తున్నాం. సో మొత్తం మీద సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ అయితే ఈరోజు ఇవి. తర్వాత మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం న్యూస్ వచ్చాయనేది ఒకసారి చూద్దాం. ముఖ్య అతిథిగా సుప్రీం సీజే బొద్దు. విద్యార్థులపై దాడి వీడియోలు చూసి తీరిక ఆయనకు లేదు. ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం వర్సిటీ మేము నేర్చుకున్న విలువలకు విరుద్ధం. నల్సార్ వీసీ రిజిస్ట్రార్కు 450 మంది విద్యార్థుల లేఖ. ఇప్పటికే సీజేఐని చీఫ్ గెస్ట్గా పిలిచి స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న టాటా ఇన్స్టిట్యూట్ అంటూ కూడా ఒక న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూడొచ్చు, ఇక్కడ విజయవాడలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో డప్పు కొడుతున్న సీఎం చంద్రబాబు. ఆదివాసీ గిరులు అవకాశాల గనులు అంటూ రాసుకొచ్చారు. గిరిజనులు లబ్ధిదారులు కాదు, అభివృద్ధి భాగస్వాములు అంటూ రాసుకొచ్చారు. పాడేరు, అరకు, లంబసింగి కాశ్మీర్ కంటే బాగుంటాయి. మన మన్యంలోనూ కుంకుమ పువ్వు, అవకాడో సాగు. ప్రతి ఆదివాసీ కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి ఇంటికి కుళాయి. వారి సంక్షేమానికి 4,764 కోట్లు. 1000 కోట్లతో అడవి తల్లికి బాటలు. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు. రాష్ట్రంలో గిరిజనులకు 3 జిల్లాలు, 9 ఐటీడీఏలు, కార్పొరేషన్. వీటన్నిటిని అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక బెజవాడ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం ఉద్ఘాటన. గిరిపుత్రుల అభివృద్ధికి 19 సంస్థలతో ఎంఓయూలు అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు గిరిజనులు లబ్ధిదారులు కాదు, అభివృద్ధి భాగస్వాములు అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక తర్వాత చిక్కుముళ్లకు విముక్తి. ఏళ్లు కాదు, దశాబ్దాల కాలం నాటి భూ సమస్యల చిక్కుముళ్ళు వీడుతున్నాయి. ఇక పరిష్కారమే కావనుకున్న నివాసిత సాగు భూములకు విముక్తి లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో భూ వివాదాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. బాధిత రైతులు కన్నీళ్లు తుడిచేందుకు కూడా హక్కుదారులకు భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దశాబ్దాల నాటి భూ సమస్యలకు పరిష్కారం ఒక్కొక్కటిగా స్వేచ్ఛ కల్పిస్తున్న ప్రభుత్వం. రైతులు, హక్కుదారులకు పూర్తి హక్కులు. కుప్పం, సెట్టిపల్లి,
వట్టిచెరుకూరు ఘాట్లోని కలిదిండి నిషేధిత జాబితా నుంచి 2000 ఎకరాల తొలగింపు, అందులో సింహభాగం అసైన్డ్ భూములే. రెవెన్యూ శాఖ వేరువేరుగా 2 ఉత్తర్వులు జారీ. నేడు కలిదిండికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ హోల్డ్పై త్వరలోనే నిర్ణయం అంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే బిల్లులపై ఉత్కంఠ. పార్లమెంట్ సమావేశాలు మరో 4 రోజులే, ఇంకా పెండింగ్లోనే కీలకమైన బిల్లులు. మనం ఇందాక అనుకున్నాం కదా, 15 రోజులు నడిస్తే అందులో 15.36 గంటల వ్యవధి నడిచింది. సో ఇంకా పెండింగ్లో కీలకమైన బిల్లులు. ఎఫ్సిఆర్ఏ మహిళా డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని సర్కార్ పట్టుదల. 3 ఏళ్ల క్రితం మాదిరిగా తమను సస్పెండ్ చేసి బిల్లును ఆమోదిస్తారేమోనని విపక్షం అనుమానం. సర్కార్ వ్యూహాలను సమిష్టిగా తిప్పికొడదామన్న ఖర్గే. చరిత్ర పునరావృతం కావద్దు జయరాం రమేష్ అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇంకో వార్త చూద్దాం. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి. కిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ఈ నెల 3న మద్యం మత్తులో కారు నడిపి మైడుకోపై ఎక్కించిన యువకులు. ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి తండ్రి. ప్రభుత్వం పూర్తి అండగా ఉందని సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించారని వెల్లడి. ఇక్కడేమో తండ్రి చాలా ప్రభుత్వం అనుకూలంగా ఉంది, స్పందిస్తున్నారు, యాక్షన్ తీసుకోండి, కఠినంగా శిక్షించాలని ఇక్కడ చెప్తున్నారు. బట్ సాక్షి దినపత్రికలో మనం ఇందాక చూసాము, ఆయన అక్కడేంటంటే స్పందించరా, మీకు ఇలాంటి ఆడపడుచులు లేరా, చెల్లెళ్ళు లేరా, అది ఇదని క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా అక్కడ ఒక న్యూస్ చూసాం. బట్ ఏదేమైనా కూడా ఒక వైద్య విద్యార్థిని మృతి తీవ్ర దారుణం. అది అసలు ముఖ్యంగా న్యాయం అయితే జరిగి తీరాలి. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉందని సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించారని వెల్లడి. నిందితులను వదలబోమన్న ఎస్పీ. 20 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు. మృతి వార్తతో కాలేజీలో విషాద ఛాయలు అంటూ, అంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, కోలుకుంటారులే అని అనుకున్నారు. బట్ మృతి చెందడం ఒక మెడికో ప్రియాంక నిజంగా బాధాకరం. సో 7 రోజులుగా మృత్యుతో పోరాడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచినట్లు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. ఏపీ భేష్, ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలకు ప్రశంసలు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలపై కేంద్రం అధ్యయనం. 10 రాష్ట్రాల్లో సమాచార సేకరణ. అనేక అంశాల్లో ఏపీనే అత్యుత్తమం. అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, హర్యానా అంటూ 3 రాష్ట్రాల స్టేట్స్కి సంబంధించినటువంటి న్యూస్ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక కార్మికుల జీతాలకు ప్రభుత్వ రాయితీ. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం. 50 కోట్ల పెట్టుబడితో 1000 ఉద్యోగాలు ఇచ్చే వారికి వర్తింపు. పురుషుడికి 3,000, మహిళకు 3,500 ప్రభుత్వమే ఇస్తుంది. 5 ఏళ్ల పాటు వర్తించేలా ఏపీ టెక్స్టైల్ పాలసీకి సవరణ అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఒక న్యూస్. తర్వాత ఈ అసెంబ్లీ సమావేశంలోనే బీసీ బిల్లు. సో బీసీ బిల్లును ఈ నెల 17న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇందుకు వీలుగా బీసీల రక్షణ కోసం ఉద్దేశించిన బిల్లును సిద్ధం చేయాలని సంబంధిత శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు సూపర్ 6 కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు, శాంతి భద్రతలు, ఎల్నినో ప్రభావం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో కీలక అంశాలు ఆ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఈ అంశాలపై అవసరమైన వివరాలు, ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సిఎస్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకసారి చూద్దాం ఏం మీద డిస్కషన్స్ ఉండబోతున్నాయి అంటే సూపర్ 6 కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాల మీద ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ బిల్లును ప్రవేశపెట్టే దిశగా కూడా ముందడుగు పడుతున్నటువంటి పరిస్థితి. చింతాడుకు 21 వరకు రిమాండ్. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో అరెస్ట్. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి నడిపిస్తూ కోర్టు ముందు సెల్ ఫోన్లో మాట్లాడడంపై విచారణ. మరో 2 వైసీపీ కార్యకర్తలతో అంపోలు జైలుకు. ఆదివారం చింతాడు రవికుమార్ను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ చింతాడుకు సంబంధించిన ఒక ఇమేజ్ని మనం చూడొచ్చు. తర్వాత మనం చూసుకుంటే కనుక శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్లుగా అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఒకే పిల్లర్పై 2 ప్రొవిజన్లు, 4 లేన్లు, కొత్త డిపిఆర్. మోత్ నుంచి ఎన్హెచ్ఏఐకు ప్రాజెక్టు బదిలీ. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్హెచ్ఏఐ బృందం మన్ననూరు పాతాళగంగలో 54 కిలోమీటర్ల మేర ఒక కారిడార్ నిర్మించే ఆలోచన. గతంలో 2 లేన్లకు 7,668 కోట్లతో ప్రతిపాదనలు. బట్ భవిష్యత్తు దృష్ట్యా కూడా దీన్ని 2 లైన్లని 4 లైన్లుగా పెంచే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. సో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ విషయంలో 4 లేన్లుగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన బడ్జెట్ అవన్నీ కూడా ఎలా ఉండబోతోంది? ఈ ప్రాజెక్టు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోర్తు నుంచి ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందనేది మనం చూద్దాం. సో రష్యా నుంచి భారత్కు రైలు మార్గం.
బోస్ఫరస్ హార్మోజ్ జలసంధులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకే సరికొత్త ప్రత్యామ్నాయం, భారీ రైల్వే కారిడార్ ఏర్పాటుపై రష్యా దృష్టి, ప్రతిపాదించిన ఆ దేశ ఉప ప్రధాని కుస్నులిన్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం గ్యాస్ ఇంధనానికి సంబంధించిన సంక్షోభాన్ని ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అక్కడ హోర్ముజ్ జలసంధి మీదుగా వస్తుంటే బ్లాస్ట్ చేయడం, దాని మీద ఆధారపడడం కాకుండా రష్యా ఇండియాకు ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఇంకా మెయింటైన్ చేసి పెంచేందుకు కూడా ఒక బోస్ఫరస్ హార్మోజ్ జలసంధులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకే సరికొత్త ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ ఏర్పాటుపై రష్యా దృష్టి చేసినట్టు తెలుస్తోంది. మాస్కోలో దానికి సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయి. ఆ దేశ ఉప ప్రధాని కుస్నులిన్ దీన్ని ప్రతిపాదించారు. సో అమెరికా ఇరాన్ యుద్ధంతో హార్మోజ్ జలసంధి గుండా చమురు ఇతరత్ర సరుకుల రవాణా సంక్షోభంలో పడడంతో కూడా కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. బోస్ఫరస్ హార్మోజ్ జలసంధుల వంటి కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడాన్ని తగ్గించే ప్రయత్నంగా మనం దీన్ని చూడొచ్చు. తర్వాత చూస్తే గాలి కెరటాలలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా సీ ప్లేన్, ఆ విమానం నీళ్లపై నుంచే టేకాఫ్, నీళ్లపైనే ల్యాండింగ్. సీ ప్లేన్ పర్యాటకంపై ఇప్పటికే ఏపీ దృష్టి. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ కూడా ఉంది. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ అంటూ కూడా గాలి కెరటాలలో అంటూ రాసుకొచ్చారు. సో దీన్ని ప్లాన్ ఏంటంటే హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా సీ ప్లేన్ చేసే ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇవి ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు. ఇక తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభాత వెలుగుకు సంబంధించి. ప్రభాత వెలుగు దినపత్రికల్లో ఈరోజు ఇచ్చిన ప్రధాన వార్తలు చూస్తే గల్లీ గల్లీ బోనమెత్తి, హైదరాబాద్లో ఘనంగా బోనాల పండుగ, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల కిటకిట అంటూ కూడా ఒక ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచే బోనాలతో తరలి వచ్చిన భక్తజనం, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ, పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన మంత్రి పొన్నం. ఇక శాలిబండ్లోని ముత్యాలమ్మకు కూడా మంత్రి వివేక్ దంపతుల పట్టు వస్త్రాల సమర్పణ అంటూ కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా మహంకాళి అమ్మవారి, సింహవాహిని మహంకాళి అమ్మవారిని లాల్ దర్వాజా బోనాలు అయితే అంగరంగ వైభవంగా చాలా ఘనంగా అయితే నిర్వహించడం జరిగింది. ఆ న్యూస్ చూస్తూ ఉన్నాం. తర్వాత సర్కార్ దవాఖానాల్లో ఫ్రీగా ప్రైవేట్ ఎంఆర్ఐ, పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పీపీపీపీ మోడళ్లలో సర్వీసులు. అంటే నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జీజీహెచ్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే యోజన. మెషిన్లు కొనుగోలు, సిబ్బంది నిర్వహణ అంతా ప్రైవేట్దే. స్కాన్ల సంఖ్య ఆధారంగా కూడా సంస్థలకు చెల్లించేలా ప్రతిపాదనలు. నిరంతరం సేవల కోసం ఈ కొత్త విధానం అంటూ, నిరంతరాయ సేవల కోసం ఈ కొత్త విధానం అంటే ₹1 ఖర్చు లేకుండా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. బట్ ఆ విషయంలో సర్కార్ దవాఖానాల్లో ఫ్రీగా ప్రైవేట్ ఎంఆర్ఐ అంటూ కూడా ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రష్యా నుంచి భారత్కు రైలు, హార్మోజ్ బోస్ఫరస్పై ఆధారపడడం తగ్గించుకోవాలి, రష్యా డిప్యూటీ ప్రధాని జుస్లిన్ వ్యాఖ్య అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం ఈ ప్రభాత్ వెలుగులో. చిన్న పరిశ్రమలకు సర్కార్ దన్ను అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. చీఫ్ గెస్ట్గా సీజేఐ వద్దు, ఏదైతే నల్సర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ 400కు పైగా ఉన్నటువంటి విద్యార్థులు దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి. ల్యాబ్ అద్దెకు తీసుకునే డ్రగ్స్ తయారీ, యాదాద్రిలో 54 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పత్తివేత, అక్కడి నుంచి నాగ్పూర్కు తరలిస్తున్న ముఠా, 4 అరెస్ట్, పరారిలో మరో 4 అంటూ కూడా ఇక్కడ 4 అరెస్ట్ అయిన వాళ్ళ ఇమేజెస్ మనం చూస్తున్నాం. పరారిలో 4 ఉన్నారు. తర్వాత మనం సర్ షాక్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య, డిజిటలైజేషన్కు రాని ఎన్యూమరేషన్ ఫారాలు 73.95 లక్షలుగా ఉన్నాయి. అవి యూపీ, తమిళనాడు తర్వాత తెలంగాణలోనే హయ్యెస్ట్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఇయాల్నే లాస్ట్ అంటూ రాశారు. 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ ప్రకటించనున్న ఎన్నికల సంఘం. క్లెయిమ్స్, అభ్యంతరాలన్నీ స్వీకరణకు సంబంధించి 4 రోజుల సమయం. ఆ సమయంలో మళ్ళీ ఓటర్ల నమోదుకు అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యే కూతురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత నేడు వరుణ యాగం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులు కూడా కలిసి వరుణ యాగానికి పూనుకున్నారు. నాగార్జున సాగర్ దగ్గర భారీగా వర్షాలు కురవాలి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పంటలతో అంటూ కూడా యాగాన్ని తలపెట్టిన పరిస్థితి. మమత కారుపై రాళ్లదారి అంటూ కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత పట్నం పిలుస్తుంది, సిటీలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు. ఇక హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలో పలు రకాల పనులు. పొరుగు రాష్ట్రాల కూలీలను నమ్మని యజమానులు. తెలంగాణ వాళ్ళ కోసం గేటెడ్ కమ్యూనిటీలో పట్టు. ఎల్నినో ఎఫెక్ట్తో ఊళ్ళ నుంచి హైదరాబాద్ బాటా అంటూ కూడా, ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితి, వర్షాలు లేక రైతులు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా పనుల కోసం పట్నం బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎఫెక్ట్, ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఊళ్ళ నుంచి హైదరాబాద్ బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఆ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం.
సో మొత్తం మీద ఈరోజు ప్రభాత వెలుగులో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ అయితే ఇవి. సో ఇవి ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తా హెడ్లైన్స్. తిరిగి రేపు ఇదే టైంలో పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.